వెలమలకు రాజ్యాధికారం దక్కేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. బీసీ రోడ్ టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో వెలమ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం 65వ వార్డ్ కార్పొరేటర్ గాజువాక వెలమ సంఘం అధ్యక్షులు బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అమర్నాథ్, బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వెలమలు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. తన తండ్రి, తాత ఈ ప్రాంతానికి చేసిన కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారని, వారి పాటలోనే తాను కూడా నడిచి మంచి పేరు సంపాదిస్తారని అమర్నాథ్ అన్నారు. వెలమలు తనను తమ కుటుంబ సభ్యునిగా భావించి తనకు ఎన్నికల్లో విజయం సాధించి పెట్టాలని అమర్నాథ్ అభ్యర్థించారు. ఈ ప్రాంత వాసులకు ఏ కష్టం వచ్చినా తన దగ్గరకు రావచ్చని అమర్నాథ్ చెప్పారు. తనను గెలిపిస్తే గాజువాకను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వర్గ కళ్యాణి, సీనియర్ నాయకులు రొంగలి జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే తైనల విజయ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, దేవన్ రెడ్డి, రాజన్న వెంకటరావు, చీకటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా తాత, తండ్రి ఇద్దరు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా పనిచేసి వారు చేసినటువంటి పని ఈ రోజు కూడా మీరు గుర్తుండేటువంటి విధంగా వారు ఏదైతే పేరు తీసుకున్నారో తప్పకుండా మళ్ళీ ఆ పేరు నిలబెట్టేటువంటి దానికి మీ అందరి ఆశీర్వాదం నేను కోరుతా ఉన్నాను. గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాన్ని అందించాం, ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తా ఉన్నాం. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 2 ఏళ్ల పాటు కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ కూడా వాటి నుంచి బయటపడినటువంటి దేశాలు ఇంకా ఉన్నప్పటికీ ఏ రోజు అటువంటిది సాక్ష్యత చూపించకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. సహజంగా ఏ సామాజిక వర్గం అన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం అన్నా కోరుకునేటువంటిది రాజ్యాధికారం. మాకున్నటువంటి సంఖ్యాబలంలో, మనకున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలో ఉన్నటువంటి మన ప్రజాబలంలో వీటినన్నింటినీ కూడా ప్రాతిపదికన తీసుకొని మాకు రాజ్యాధికారం వస్తే మన సామాజిక వర్గానికి మంచి చేయగలుగుతాం అనేటువంటి అభిప్రాయం సహజంగా అన్ని సామాజిక వర్గాల్లో ఉంటుంది. నేను సహజంగా ఏ సామాజిక వర్గంతో సమావేశమైనా నేను చెప్పేటువంటి మాట ఒకటే. ఎందుకంటే మాలాంటి నాయకులు వచ్చినప్పుడు మీరు అడగాల్సినటువంటిది మాకు కమ్యూనిటీ బిల్డింగ్ ఇవ్వండి, లేదా మా ప్రాంతంలో మా వసతులు కల్పించండి, లేదా మాకు ఒక స్థలం ఇవ్వండి. ఇవి కాదు మీరు అడగాల్సింది. మీరు అడగాల్సింది మాకు రాజ్యాధికారాన్ని ఇవ్వండి, మా పనులు మేము చేసుకుంటాం. మీకు రాజ్యాధికారం వస్తే మీరు ఎవరి దగ్గర యాచించేటువంటి పరిస్థితి ఉండదు, మీరు శాసించేటువంటి పరిస్థితి వస్తారు. మీరు ఆ శాసించేటువంటి పరిస్థితికి గాజువాక నియోజకవర్గంలో తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది అని ఎందుకంటే